హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా అనారోగ్యంలో ఉన్నవారికి, అస్వస్థతలో ఉన్నవారికి దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల అనుగ్రహించులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు, మన సంఘ బిడ్డలు, మన కుటుంబాలు క్షేమంగా వారి పనులన్నీ వారు చేసుకున్నట్లు అనునిత్యము దేవదూతలు వారి కాపుదలగా ఉండి ఆయన కృపను అనుగ్రహించి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా దేవుడే వారికి తోడేండి నడిపించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా లోకేష్కు మరి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పారు. దేవుడు ముట్టి స్వస్థపరిచి బిడ్డను బలపరిచి ఒక సాధనంగా రానున్న రోజుల్లో వారిని, వారి కుటుంబాన్ని నిలబెట్టులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మాలతక్క గురించి చాలా రోజుల నుండి మనం స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డను ముట్టి దేవుడు స్వస్థపరచులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకెవరైనా మన పేర్లు మర్చిపోయినట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థన రిక్వెస్ట్ కోరిన ప్రతి ఒక్కరు అవసరతలు దేవుడే తీర్చిలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకొంచెం టైం, ఒక 2 నిమిషాలు. ఏది తీసినా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. 394 395. Check, 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 check. హల్లెలూయా హల్లెలూయా. మన పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 395వ పాట, పరిశుద్ధ పాటల పుస్తకాల్లో నుంచి 395వ పాట హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట అందరూ తెలిసిన పాట కాబట్టి అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ దేవునామాన్ని స్తుతిద్దాం. Check. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడాలి. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా, రాజుల
రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా 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 మన పరిశుద్ధ పాటల పుస్తకాల నుంచి 224వ పాట పరిశుద్ధ పాటల పుస్తకాల నుంచి 224వ పాట సిలువలో ఆ ఘోర కల్వరిలో అందరూ తెలిసిన పాట కాబట్టి కలిసి పాడుతూ చప్పలు కొడుతూ దేవునామాన్ని గణపరుచుకుందాం.
కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే
వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉండివేయా మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెన్ నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెన్ నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదను విరిగిన హృదయముతో సిలువను చేరెదను విరిగిన హృదయముతో బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
చేసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం లేచి నిల్చుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, పేజీ నెంబరు 753. యోవేలు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. పేజీ నెంబరు 753. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆమేన్. పరిశుద్ధ వాక్యము ప్రభువుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసురాజా మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. దేవా, మీరెంతైనా నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవా యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినటువంటి సింహాసనాసీనుడా, మీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడా, మాకంటే ముందు మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం. దేవా వందనాలు తండ్రి. స్థలమంతా మీ ఆత్మచేత కంపింపజేసి మీ శకైన మేఘమును, మందుస్సమును, ఆత్మను, వెలుగును, తేజస్సును మా మధ్యలో మీరు ప్రకాశింపజేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. ఈ 40 దినములు ప్రభా ఉపవాస ప్రార్థనలలో, శ్రమ దినములలో ప్రభా మేము ఉంటుండగా అయ్యా మాతో మీరుంటున్నందుకు వందనాలు, మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి, మాతో మీరు ముచ్చటిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ పాదముల యొద్ద అనేకమైనటువంటి విషయములు మేము నేర్చుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్నాం. కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం. దేవా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడ ఈ సమయంలో ప్రభా ఇక నాయన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మీ మాటలు మేము ధ్యానించబోతూ ఉండగా మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా నాలో నీవుండి నా నోట నీ మాటలుంటి నైనా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, ప్రతి ఒక్కరితో నేరుగా సూటిగా మీరు మాట్లాడమని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మీ శక్తి చేత, బలం చేత, జ్ఞానం, ఆరోగ్యం, ఆత్మ అభిషేకం, అభివృద్ధులు, కృపలు, మేళల చేత నిండారుగా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి ఉపవాస ప్రార్థనలు నాయన మీకు ప్రీతికరముగా, వారికి ప్రతిఫలముగా ఉండే మీ కృప దయచేయమని వందనాలు, స్తోత్రములు చెల్లి సమయంలో మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా ఎవరికైనా నిద్ర వస్తుందా? ఎవరికి నిద్ర రావట్లేదు. ఎందుకంటే మీరు అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. అందరు బాగున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని లేఖనము మనతో ఏం మాట్లాడుతుంది అంటే,
2వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తన వాక్యం ద్వారా ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత 2 వారాలుగా ఈ వాక్యాన్ని వింటా ఉన్నాము. అయితే కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోవేలు ప్రవక్త ఎవరండి? యోవేలు ప్రవక్తకు దేవాది దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే వారి జీవిత శైలి బాగుంటుంది అనే విషయాల గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాము. యోవేలు పత్రిక. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసుపురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గ్రహించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితములలో మరి ఫలభరితమైన జీవితము లేనట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. వాళ్ళకి దీవెన, ఆశీర్వాదం అనేది ఏదీ లేనట్లుగా కరువుతో, ఖడ్గముతో, మరి అనేకమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు వారి జీవిత శైలిని సాగిస్తున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము ఏమంటున్నాడు? గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, మరి చీడ పురుగులని లిఖించబడి ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 4 రాజ్యాల వారు, 4 దేశాల వారు మీ పైనకు యుద్ధానికి వస్తారు, యుద్ధములు చేస్తారు, మీ పైన మిమ్మల్ని ఓడిస్తారు, మీకున్న సమస్తాన్ని దోసుకొని పోతారు. మీరు ఏమైపోతారు? జీరో అయిపోతారు. కాబట్టి మీరు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా, మెలకువ కలిగి ఉండాలని చెప్పేసి మరి దేవుడైనటువంటి యెహోవా వాక్కు తన కుమారుడైనటువంటి యోవేలు గారికి ప్రత్యక్షమయ్యి ఈ ప్రజలను ఏం చేస్తున్నాడు? జాగ్రత్త పరుస్తున్నాడు. ప్రజలను, యూదా ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడు? మీరు జాగ్రత్తగా ఉండాలి నాయనా, మీరు మెలకువ కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ మనం ఎక్కడి వరకు వచ్చామండి? 2వ అధ్యాయము 12వ వచనం వరకు వచ్చాం. హల్లెలూయా. 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? ఇవన్నీ జరుగుతాయి మీకు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పాడు? ఇప్పుడు 1 సారి, 2 సార్లు, 3 సార్లు చెప్పాడండి, 4 సార్లు చెప్పాడు కదా. ఏమంటున్నాడు? గొంగలి పురుగులతో ఒకసారి చెప్పాడు, పసల పురుగులతో ఒకసారి చెప్పాడు, మిడతలతో ఒకసారి చెప్పాడు, మరి లాస్ట్గా ఏముందండి? చీడ పురుగులతో కూడా ఒకసారి. ఆ విధంగా ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు చెప్పాడు. అంటే ఒకసారి చెప్తే లోబడ్డారా వీళ్ళు? లోబడలేదు. రెండోసారి లోబడలేదు. మూడోసారి లోబడలేదు. 4వసారి కూడా లోబడతలేరు. కాబట్టి అయ్యో నా ప్రజలు నా మాట వింటలేరు, లోబడతలేరు, వీరు పాడైపోతున్నారు, వీరు చెడిపోతున్నారు, వీరికి కరువు, ఖడ్గము, హింస, శోధన, బాధ వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవాది దేవుడు వారిపైన కనికరపడి ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి వాక్కును పంపించినట్లుగా మనం చూస్తాం.
హల్లెలూయా. మనం అంటాం అప్పుడప్పుడు, అరే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఏమంటాం మన పిల్లల్ని? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదురా అని అంటూ ఉంటాం. హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఎన్నో మారులు వీరికి గద్దించినట్లుగా, ఎన్నో మారు వీరికి తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం? అరే ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము, 3 సార్లు చెప్తాము, ఇంకెన్నిసార్లు చెప్తాం భయ్ కదా? హల్లెలూయా. ఇంకా ఎన్నిసార్లు చెప్తాము? చెప్పినప్పుడు ఇంటలేడాడు, విన్నప్పుడు ఏం చేయాలి? వాడిని వదిలేసేయి. చెప్పినప్పుడు ఇంటలేడు కాబట్టి వదిలేసేయి, వాడిని బ్రతికేడు వాడు బతుకుతాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు ఒక సామెత ఉంటుంది కదా, తట్టు తగిలినప్పుడే బట్ట కట్టుకుంటారంట. హల్లెలూయా. మనం వెళ్తూ ఉంటే మీకు కాలుకు దెబ్బ తాకిందనుకోండి, అప్పుడు కానీ తెలిసి వస్తుంది, అరే నడక అనేది సరిగా నడవాలి, సరిగా నడవకపోతే కాలుకు దెబ్బ తాకుతుంది అని తెలిసి వస్తుంది. కాబట్టి అట్లా వదిలేయండి. ఎన్నిసార్లు చెప్పినా వినప్పుడు ఏం చేస్తాం? మరి చెప్తే వినాలే, మనిషి అయితే అర్థం చేసుకోవాలని మనము మన బిడ్డలను తిడుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ మనుషులకు దేవునికి తేడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? 4 సార్లు చెప్పినా వినకపోయినా కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన వాక్కును పంపించి తన భక్తునితో, యోవేలు భక్తునితో వాళ్ళ బిడ్డలను, మన ఇజ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను సరి చేసుకోవడము, సరైన మార్గంలో నడిపించడం కోసము, వాళ్ళు మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏం చేస్తున్నాడు? వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటలేరురా నాయనా, ఇప్పటికైనా మీరు ఏం చేయండి? ఉపవాసం ఉండి తిరిగి ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. అది ఏ విధంగా ఉండాలంటే మీ ఉపవాసము కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా ఉండాలి అంటున్నాడు. మనం ఇంతకుముందుకు ఈ విషయాలు మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఎలా ఉండాలంట? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా మీరు ఉపవాసం చేయాలి అని మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం. హల్లెలూయా. దుఃఖించుచు కన్నీరు విడుచుచు అనే విషయాలను మన పాస్టర్ గారు చెప్తారు బాగా. కన్నీరు విడుచుచు దుఃఖించుచు అనే విషయాలు ఏది? తెలంగాణలో మరి తల్లి కానీ తండ్రి కానీ చచ్చిపోయినప్పుడు ఎలాగ ఏడుస్తారంట? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు, కానీ కంటిలో నుంచి వెళ్ళి ఒక కన్నీటి సుఖ కూడా రాదు. హల్లెలూయా. ఏమని ఏడుస్తారు? ఓ నాయనా, ఈ ఆస్తి ఎక్కడ పెట్టినావో, ఆ ఆస్తి ఎక్కడ పెట్టినావో, ఈ ఇల్లు ఎవరి పేరు మీద రాసినావో, ఆ ఇల్లు ఎవరి పేరు, అరే చచ్చిపోయినరా నాయన అని ఏడమంటే వీళ్ళు ఏమి ఏడుస్తున్నారు? ఇది ఎక్కడ పెట్టినావో, అది ఎక్కడ పెట్టినావో అని. మన పాస్టర్ గారు అయితే దానికి బాగా వివరణ ఇచ్చి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. హల్లెలూయా కదండి. అదే చచ్చిపోయిన వాడు దుఃఖంతో ఎలా నిజమైన దుఃఖము మనిషికి కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా మన లోపల నుంచి వెళ్ళి ఆ కన్నీరు అనేది దాన్ని దుంకి వస్తూ ఉంటుంది. కన్నీరు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి ఎవరి వశం కాదు. ఏడుస్తూ ఉంటే కొంతమంది ఇలా దగ్గరికి తీసుకొని, అమ్మ ఏడవకమ్మా, పోన్లేమ్మని ఆదరిస్తుంటారు. ఆ ఆదరణలో కూడా మన దుఃఖము ఆగదు. హల్లెలూయా. అది నిజమైన దుఃఖము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధముగా నువ్వు నిజముగా ఏమంటున్నాడు? నిజముగా నువ్వు కన్నీరు విడుచు, నిజంగా నువ్వు దుఃఖపడుచు, మనస్ఫూర్తిగా నువ్వేం చేయాలంట? మనస్ఫూర్తిగా తిరిగి దేవుని యొద్దకు రావాలి. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు? యోవేలు ప్రవక్తకు దేవుడు ఏమని వాక్కు సెలవిచ్చాడంటే, ఇది ఏం చేయాలి? మీరు తిరిగి నా యొద్దకు రావాలి, ఇదే యెహోవా వాక్కు అని యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత చదువుదామండి. మీ దేవుడైన యెహోవా ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే తిరిగి నా యొద్దకు వస్తారో, ఏ విధంగా కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే తిరిగి నా యొద్దకు మీరు వస్తారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును.
పశ్చాత్తాపపడును గనుక గనుక మీ వస్త్రములను కాక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఎప్పుడైతే మీరు ఆయన తట్టు తిరుగుతారో, ఎవడంట ఈయన? మీ దేవుడైనా యెహోవా అని సంబోధించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. మనమందరం కూడా మీ దేవుడైన యెహోవా అనడం కంటే నా దేవుడైన యెహోవా అని మనం అనుకొని మనం ముందుకు సాగినామనుకోండి, అది మనకు ఫుల్ కాన్ఫిడెన్స్గా, నా అనేదానికి మన అనేదానికి తేడా ఉందా లేదండి? ఉన్నది. నా అంటే నా దేవుడు, మా అంటే మన అందరి దేవుడు. హల్లెలూయా. అంటే దాన్ని పర్సనల్గా మనం తీసుకున్నాం అనుకోండి, మనం అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్గా ఫుల్ పట్టుదలతో దేవుని దగ్గరకు వెళ్ళినట్లుగా మనకు అటువంటి అనుభవంలోకి మనం వెళ్తాం. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, ఒకటి శాంతమూర్తియు, రెండవది అత్యంత కృపగలవాడై ఉండి, మూడవది. ఎన్ని 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 క్వాలిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయండి? 3 క్వాలిటీస్ మనకు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విధాలుగా దేవాది దేవుడు మీకు ఏం చేస్తాడు? అత్యంత కృపగల దేవుడు. ఏమండి? కరుణావాత్సల్యము గల దేవుడు, శాంతమూర్తి. కాబట్టి ఆయన చేయనుద్దేశించిన కీడు మీకు చేయకుండా మీకు మేలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలా? తిరిగి దేవుని యొద్దకు రావాలా. హల్లెలూయా. అయితే ఈ దినము మనము వాత్సల్యము గల దేవుని గురించి కొన్ని విషయాలు చూద్దామండి. ఏ విధంగా దేవుడు ఎవరికి ఏ విధంగా వాత్సల్యము చూపాడనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు 24. జనసంఖ్య చూచునందుకై దావీదు మనస్సు కొట్టుకొనుక, జనసంఖ్య చూచుటకై దావీదు మనస్సు కొట్టుకొనుగా, దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శి అయి సరే అండి, సరే, ఓకే. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదామండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపమని చాలండి యెహోవాతో మనవి చేయగా. దావీదు గారు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క కరుణను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఎవరండి? దావీదు మహారాజు తన రాజకీయ పరిపాలనలో ఎన్నో యుద్ధాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. అనేకమైన యుద్ధాలలో దావీదు మహారాజు ఏం చేశాడంటే, ఇగో వేరే దేశం వారు మీ దేశం పైకి ఏం చేస్తున్నారు? యుద్ధం చేయడానికి వస్తున్నారు అని ఆ విషయం తెలిసినప్పుడు దావీదు మహారాజు ఏం చేసేవాడంటే, గబగబా ప్రభు సన్నిధానంలోకి వెళ్ళిపోయి మోకరించి ప్రభుతో మాట్లాడేవాడు. ప్రభువా, పలానా దేశం వారు నా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు, నేను యుద్ధం చేయాలా చేయొద్దా అని చెప్పేసి ప్రభు యొద్ద విచారణ చేసేవాడు. ఆ విధంగా ఎప్పుడైతే ప్రభు యొద్ద విచారణ చేసిండో అనేకమైన యుద్ధములలో జయం పొందినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఇప్పుడేం చేస్తున్నాడంటే
అరే పలానా వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు, మన సైన్యం ఎంత ఉందో, మన జనాలు ఎంత ఉన్నారో, మన రాజులు ఎంతమంది ఉన్నారో, యాజకులు ఎంతమంది ఉన్నారో, రౌతులు ఎంతమంది ఉన్నారో, సైన్యం ఎంతమంది ఉన్నారో ఏం చేయండి, లెక్క పెట్టండి. హల్లెలూయా. ఫుల్ ఏమంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఏమంటున్నాడు, తనపైన తరం ఆధారపడేసి ఏం చేస్తున్నాడు, మన సైన్యము ఎంతుందో లెక్క పెట్టండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి అని చెప్పేసి ఈయన తన సైన్యాన్ని లెక్కించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఏమైపోయింది, దేవునిపైన నమ్మకము, దేవునిపైన విశ్వాసము, దేవునిపైన భారం అనేది తగ్గిపోయినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మళ్ళీ దావీదు మహారాజు తెలుసుకొని ఏమంటున్నాడు, అయ్యా నేను చేసిన తప్పును క్షమించి అయ్యా నన్ను కనికరించండి అని చెప్పేసి అక్కడ దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు చేసిన పనికి నేను నీకు 3 విధాలుగా శిక్షిస్తున్నాను. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా నీకు ఒక శిక్షను నేను ఆర్డర్ చేస్తున్నాను, ఒక శిక్షను నేను నీకు రూల్గా నీకు ఇస్తున్నాను. ఆ 3 శిక్షలలో ఏదో ఒక శిక్షకు నువ్వు భరించి నువ్వు చేసిన తప్పుకు పరిష్కారం చేసుకోవాలి. హల్లెలూయా. కింద చదువుదామండి. ఆ 3 శిక్షలు ఏంటో మనకు అక్కడ కనిపిస్తాయి. నీవు పోయి దావీదుతో ఇట్లనము, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. వాటిలో ఒక దానిని నువ్వు కోరికైన ఎడల నేను దాన్ని నీ మీదకి రప్పించేదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా. ఒకటోది ఏమంటున్నాడండి, నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామం అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది అనేది ఒకటి. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా. రెండవది ఏంది, నిన్ను తరుముచున్నటువంటి నీ శత్రువుల ఎదుట ఎన్ని నెలలు? 3 నెలలు. ఫస్ట్ది 7 సంవత్సరాలు, రెండవది 3 నెలలు. నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. 3 విషయాలండి. ఇంకోటి మూడోది ఏమంటున్నాడు, నీ దేశమందు 3 రోజులు తెగులు వస్తుంది. ఎన్ని రోజులు? 3 రోజులు. 7 సంవత్సరాలు, మరి 3 నెలలు, 3 రోజులు. ఈ 3 విషయాలలో దేన్నో నువ్వు ఒకదాన్ని ఒప్పుకొని దాని ప్రకారం నువ్వు ఉన్నట్లయితే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో మరి ఒప్పందము కుదుర్చుకున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇజ్రాయేల్ ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ అనేక మంది ఏంటంటే దేవాది దేవుడు వారి ఎదుట ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో మాత్క్రియలు, ఎన్నో సూచక్రియలు చేసినప్పటికీ జనులు ఏం చేస్తున్నారు, నమ్మలేక తొట్టిల్లి కుడికి ఎడమకు తొలగిపోతూ దేవుని మార్గంలో నడవక దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని నామాన్ని మహిమపరచక దేవుణ్ణి గాయపరుస్తూ జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి ప్రజలు? నమ్మకం లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు మరి దేవాది దేవుడు దావీదు మహారాజుతో మరి ఏమంటున్నాడు, ఈ 3 విషయాల్లో దేనికో దానికి నువ్వు ఒప్పుకుంటే నీ యొక్క పాపాన్ని నిన్ను క్షమించి నిన్ను కనికరించి నీకేం చేస్తాను, నేను జయం అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు మరి దావీదు మహారాజుకు ఏం చేయాలో తెలియక దేవుని సన్నిధానంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నట్లుగా మనం చూస్తాము. ఆ 3వ కరువు తన ప్రజలపైన, తన సైన్యం పైన సంభవించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అనేక మంది మరణించినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు ఏం చేశాడు, మరి ఈ యొక్క తెగులు ఆగాలంటే దావీదు మహారాజు ఏం చేసినాడంటే అక్కడ 25వ వచనం చదువుదాం. అదే 2వ సమూయేలు 24వ అధ్యాయము 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకించగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు గారు మరి ఏం చేస్తున్నట్లు మనం చూస్తామంటే బలిపీఠం కట్టించి దేవాదేవుని సన్నిధానంలో సమాధాన బలులను దహన బలులను
అర్పించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. మరి బలిపీఠము, దహన బలులు, సమాధాన బలులు అంటే అప్పట్లో మనం ఇప్పుడు ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల యొద్ద ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి, పశ్చాత్తాపంతో జీవించాలి. అయ్యా నేను చేసింది తప్పు ప్రభువా, అయ్యా తెలియక చేశాను, అయ్యా నన్ను క్షమించండి, కనికరించండి, అయ్యా నా ప్రజలు నాశనమైపోతున్నారు, తెగులు విపరీతంగా మరి చెలరేగిపోతుంది, ప్రజలందరూ నాశనమైపోతున్నారు, అయ్యా క్షమించండి, కనికరించండి చెప్పేసి దావీదు మహారాజు గారు ఎప్పుడైతే దేవాదేవునికి బలిపీఠం కట్టి సమాధాన బలులను దహన బలులను అర్పించినప్పుడు ఆ తెగులు ఏమైందమ్మా? ఆగిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి దేవాదేవుడు ఏం చేశాడు? దావీదు పైన కరుణ చూపించినట్లుగా మనం చూస్తాం. రెండవ సమయాలు 24వ అధ్యాయం 10వ వచనంలో దావీదు మహారాజు ఏం చేశాడు? దేవుని కరుణను కోరుకున్నాడు. కాబట్టి అయ్యా నేను చేసింది, నేను జనాలను లెక్కించడం అనేది తప్పయ్యా, నేను దయచేసి నన్ను క్షమించి నీ కరుణ నా పైన చూపించన్నప్పుడు మరి దేవాది దేవుడు దావీదు మహారాజు పైన కరుణ చూపించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక కరుణ గురించి మనం చూద్దాం. దేవుని కరుణ గురించి కీర్తనల గ్రంథ మత్తయి సువార్త 18వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 33వ వచనము. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా, ఉండెను కదా అని వానితో చెప్పాను. అమ్మా ఏమంటున్నాడండి? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. హల్లెలూయా. 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 ఏమంటున్నాడు? దేవుడు కరుణ చూపెట్టే దేవుడు ఎవరిపైన? యూదా ప్రజలపైన, ఇశ్రాయేలు ప్రజలపైన. ఎప్పుడైతే మీరు కన్నీరు విడుచుచు దుఃఖపడుచు మనస్ఫూర్తిగా నా వైపు తిరిగి ఉపవాసం ఉంటారో అప్పుడు నేను ఏం చేస్తాను? మీ పైన కరుణ చూపిస్తానని యోవేలు గ్రంథంలో మనతో మాట్లాడాడు. హల్లెలూయా. అయితే ఉదాహరణగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక యజమాని ఉన్నాడండి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక మనుషుడు ఈయనకు, ఈ రాజుగారికి కొంత డబ్బు అప్పు ఇచ్చేది ఉంది. హల్లెలూయా. ఇచ్చేది ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఒక స్టోరీ మనకు ఉంటుందండి. ఏది? 18వ వచనంలో అప్పు ఇచ్చేది ఉన్నప్పుడు ఆ రాజుగారు నా అప్పు తీర్చకపోతే నీ భార్యను, నీ పిల్లలను, నీ ఆస్తిని అంతా నేను తీసుకుంటాను, నా స్వాధీనం చేసుకుంటానని చెప్పినప్పుడు ఈ యొక్క అప్పు ఎవరైతే అప్పున్నారో ఆయన ఏం చేస్తాడు? రాజుగారిని బ్రతిమలాడినట్లుగా, అయ్యా నా దగ్గర ఇప్పుడు ఏమి లేదు, నేను లేని పరిస్థితిలో ఉన్నాను, మరి కష్ట పరిస్థితిలో ఉన్నానయ్యా, అయ్యా దయతో నన్ను క్షమించండి, నీ అప్పు ఏదో ఒక తీరుస్తానయ్యా, కొంచెం టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. బ్రతిమలాడినప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క రాజు, ఆ యొక్క యజమాని ఇతని అప్పును క్షమిస్తాడు. సరే అయ్యా నువ్వు ఇవ్వకపోతే పో, ఇంతగా నువ్వు బ్రతిమలాడుతున్నావు కాబట్టి నేనేం చేశాను? క్షమించేశాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా కొంతమందికి అప్పులు ఇచ్చేది ఉంటాం. హల్లెలూయా. వాళ్ళ అప్పు ఎట్లా తీర్చాలా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళేమో పనుల మీద పనులు చేస్తూ ఉంటారు. ఏం చేయాలని టెన్షన్లో మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు వారితో మాట్లాడి మనం ఇవ్వవలసిన డబ్బుల ద్వారా వారికి ఏదైతే అవసరం ఉన్నదో దేవాది దేవుడు వారికి వేరే రూపంలో డబ్బులు వారికి సమకూర్చి వాళ్ళ అవసరం తీర్చేశాడు అనుకోండి, వాళ్ళకు సంతోషము తృప్తి కలిగిందనుకోండి. ఒకవేళ వాళ్ళు మనకు ఫోన్ చేసి అయ్యా నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నువ్వు డబ్బులు ఇచ్చేది ఉంటే నాకు దేవుడు వేరే విధంగా నాకు సహాయం చేశాడు, నా అవసరం తీరిందిలే, నాకు అంతకన్నా దేవుడు రెండంతలుగా దీవించి ఆశీర్వదించి సహాయం తెచ్చాడు, నువ్వు ఇచ్చే అప్పు నాకు ఇచ్చే అవసరం లేదని అనుకోండి, మనకు సంతోషం కలుగుతుందా? కలగదా? సంతోషం కలుగుతుంది, ఎగిరి గంతులు వేస్తాం. హల్లెలూయా. ఇన్ని రోజులు ఏం చేసామన్నా ఫోన్ వచ్చిందనుకో, అబ్బా ఏం చేయాలో అర్థమైతే లేదా, ఆ ఫోను ఒకసారి లేపు మాట్లాడతాము, ఒకసారి లేపు మాట్లాడము, లేకుంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాము, లేకుంటే ఒకసారి అమ్మాయి నువ్వు మాట్లాడు, మా డాడీ లేడని చెప్పు. హల్లెలూయా. ఏదో ఒకటి సాకు, ఏదో ఒకటి అబద్ధం చెప్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఇటు విధముగా నువ్వు నాకు డబ్బులు ఇచ్చేది అవసరం లేదన్నప్పుడు చెప్పినప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాజుగారు, ఈ యొక్క యజమాని ఏం చేశాడు? డబ్బులు ఇచ్చేది ఉంటే అయ్యా నువ్వు ఇచ్చే అవసరం లేదులే, నేను క్షమించేశాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేశాడు. ఆయన సంతోషంతో బయటికి వెళ్ళిపోతుంటే అయితే ఎవరైతే ఈయన అప్పు ఇచ్చేది ఉంది రాజుగారు క్షమించాడు కదా, ఇతనికి వేరే వాళ్ళు తన స్నేహితుడు అప్పు ఇచ్చేది ఉంది.
హల్లెలూయా. అప్పిచ్చేదినప్పుడు ఏం చేశాడు? పీకే పట్టుకొని, రే నాకు ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఎన్ని రోజులు అయింది, నువ్వు ఇవ్వట్లేదు, అసలు నాకు డబ్బులు 10 మందిని పిలుస్తా, వాళ్ళని వీళ్ళని పిలుస్తా, డబ్బులు ఇస్తావా అయ్యావా, ఏంట్రా నీ సంగతి అని చెప్పేసి పాపం వీడి మీదికి గొడవకి వెళ్ళిపోతున్నాడు. రాజుగారు ఏం చేశాడు? ఈయనే క్షమించేశాడు కదా, వీడు డబ్బులు ఇచ్చేది ఉంటే అంతా క్షమించేశాడు, నువ్వు ఇచ్చే అవసరం లేదురా అంటే, మరి వీడు వేరే వాళ్ళని సరే క్షమించకపోయినా, సరే 20 ఎప్పుడు ఇస్తావు, ఇచ్చేది ఉంటే కొంచెం అవసరం ఉందని ఏం చేస్తున్నాడు? పీక పట్టుకొని, నా డబ్బులు ఇచ్చేది ఎప్పుడు ఇస్తావు, ఇస్తావా అయ్యవని చెప్పేసి వీని మీదకి లొల్లికి గొడవ పోతున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అయితే వాళ్ళ సహోదరులు కొంతమంది చూసేసి మరి వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ రాజుగారి దగ్గర తీసుకొస్తారు. అయ్యా రాజుగారు, మీరు ఇతను డబ్బులు ఇచ్చేందుకు క్షమించారు కదా, ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను డబ్బులు ఇచ్చేది ఉంటే అతను పాపం బజార్లకి ఈడ్చాడండి, లాగేశాడు, నలుగురిలో అవమాన పాలు చేశాడండి, డబ్బులు ఇచ్చేదాకా ఊరుకుని వెళ్ళాడండి, సుఖకాలు పట్టుకుంటున్నాడు, పీక పట్టుకుంటున్నాడు, విసిగిచ్చేస్తున్నాడు అండి, బాధ పెట్టేస్తున్నాడని చెప్పేసి పాపము వాళ్ళ స్నేహితులందరూ ఈయన్ని రాజుగారి దగ్గరికి సమాచారం తీసుకొచ్చినప్పుడు, ఆ రాజుగారు ఇతని దగ్గరికి అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి అన్నప్పుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? ఏమన్నాడు? మనము మత్తయి సువార్త 33వ వచనము, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడును కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారిని అప్పగించెను. హల్లెలూయా. మనకు సహాయం కలిగినప్పుడు మనం కూడా వేరే వారికి సహాయం చేసే విధంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అప్పు ఇచ్చేది ఉంది, నన్ను రాజుగారు క్షమించారు, నువ్వు కూడా నాకు ఇచ్చేది ఉందిరా, సరే క్షమిస్తున్నా, క్షమించకపోయినా సరే ఏదో ఒక రోజున కొంచెం కొంచెం ఏదో రకం రూపం ఇలా అనకుండా మొత్తం లొల్లి గొడవ చేసి ఇతను తీసుకుపోయి చెరసాల్లో జైల్లో పడేశాడు. హల్లెలూయా. ఆ విషయం రాజుగారికి తెలిసినప్పుడు ఇతనికి కరుణ కలిగిందండి? కరుణ కలగలేదు. హల్లెలూయా. కరుణ కలగలేదు. మళ్ళీ శిక్షకు పాత్రుడైనట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు కరుణామయుడు కాబట్టి ఇంకొక కరుణం గురించినటువంటి ఇంకొక విషయం మనము చూసుకుందాం. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. ఏమంటున్నారు ఇక్కడ? కరుణగల దేవుడు మన దేవుడు. ఎటువంటి దేవుడు అండి? కరుణగల దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? కాగా పొందగోరి వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించి దేవుని వలననే అగును. హల్లెలూయా. మనము అదే వచనంలో ఆ పైన కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి దేవాది దేవుడు అక్కడ మనము ఏమర్థం చేసుకుంటాము, ఏమి సెలవిస్తారంటే, నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వు ఎంత కష్టపడ్డా దేవుని చిత్తం ఉంటేనే, ఏమండి, దేవుని చిత్తం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. దేవుని చిత్త ప్రకారం దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎవరు? కరుణావాత్సల్యము గల దేవాది దేవుడు. కాబట్టి దేవుడు నువ్వెంత ప్రయాసపడ్డా, నువ్వు ఎంత కష్టపడ్డా కానీ కాదు, కానీ దేవుని కరుణ వలనే ఏదైనా జరుగుతుంది అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాడండి? కరుణావాత్సల్యము కలిగినటువంటి దేవుడు. మరి యోవేలు ప్రవక్తతో దేవాదేవుడు మాట్లాడి 12వ వచనం ద్వారా మాట్లాడి 13వ వచనంలో ఏమని సెలవిచ్చాడంటే, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని కరుణలో ఒక విషయము మనము చూసుకున్నాము. కడమ విషయాలు మళ్ళీ చూసుకుందాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వైపు మనము తిరుగుతామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? కరుణిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఈ వారంలో మనము దేవుని కరుణావాత్సల్యం గురించి
నేర్చుకున్నాము. అనేకమైన విషయాలు ఇక్కడ మనకు ఉన్నాయి. దేవుడు రచించి పెట్టాడు కాబట్టి మళ్ళీ మనము దేవుని అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాము. ఈ యొక్క దినము దేవుడు తన కరుణావాత్సల్యమును మన పైన చూపించునుగాక. ఆమెన్. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మీ అందరికీ దేవుని కరుణ కలుగునుగాక, దేవుని వాత్సల్యము కలుగునుగాక. ఆమెన్. మంచిది. పరిశుద్ధ వాక్యము ప్రభువుని వెనుకలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమెన్. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధాత్ముడా, యేసురాజా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయా మీరెంతైనా నిజమైన దేవుడు ప్రభా, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు ప్రభు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రమైన పరిశుద్ధాత్ముడా, అయా 40 దినముల నుండి ఉపవాస ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఇక ఉపవాసములు చేస్తున్న బిడ్డల ప్రతి ఒక్క ఉపవాసాలు దేవాది దేవునికి ప్రీతికరముగా, బిడ్డలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు, రాయిపోతున్న బిడ్డలకు దేవాది దేవుడు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి మంచి మార్కులతో మన బిడ్డలు ఉత్తీర్ణులయ్యి రాబోదినలో ప్రయోజకులుగా జీవించే కృప దేవుడు అనుగ్రహించేలాగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదేవిధంగా మరి పద్మాంటి గారికి గొంతు ఆపరేషన్ జరగబోతూ ఉండగా దేవాది దేవుడు ఆ యొక్క డాక్టర్లకు జ్ఞానం అనుగ్రహించి మంచి ఆపరేషన్, సక్సెస్ఫుల్తో కూడినటువంటి ఆపరేషన్ దేవాది దేవుడు పద్మాంటి జీవితంలో జరిగించేలాగా దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దేవాదేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థ విడుదల ఆరోగ్యము కలగజేసేలాగున దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన అండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్ముడ యేసురాజా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రములు నాయన. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తి చేత, బలం చేత, జ్ఞానం, ఆరోగ్యం, ఆత్మ అభిషేకం, దీవెనల ఆశీర్వాదములు, అభివృద్ధుల కృపలు, మేళల చేత నింపండి ప్రభా. బిడ్డలు ఇక్కడ పాడిపోకుండా, ఇక్కడ తొట్టిల్లకుండా, లోకానుసారమైన జీవితంలో కానీ, ఆత్మీయానుసారమైన జీవితంలో కానీ ప్రభా ఇక్కడ పడిపోకుండా, ఇక్కడ తొట్టిల్లకుండా ప్రభా వారి ముందు, మా ముందు ఉంచినటువంటి జీవ కిరీటం కొరకు ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ముందుకు సాగే మీ కృపను దయచేయమని వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములైన సహాయం దయచేయండి, కనికరించి కృప చూపి జాలి చూపండి ప్రభా. బిడ్డలు ఏదైతే అక్కరవసరం కలిగి మీ సన్నిధానంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి అక్కరవసరం మీ నామలో తీర్చబడే మీ కృప దయచేయమని వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మీరు ఉపవాస ప్రార్థనల్లో వారికి నాయన జయ జీవితం మీరు అనుగ్రహించండి ప్రభా. నూతనమైన చిగురు, నూతనమైన దీవెన, నూతనమైన ఆశీర్వాదము బిడ్డల జీవితములలో, కుటుంబములలో కలుగునుగా కని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. సమయంలో మా సంకాపర పాస్టర్ గారిని, పాస్టర్ మన వారి బిడ్డలను, కుటుంబ సభ్యులను, లాఫీ భూషణి జ్ఞాపకం చేసుకొని ఎత్తిపడికిన ఆత్మ చేత అభిషేకించి అకరస్తులు తీర్చి మీ సౌలు బహుబలంగా గొప్పగా మీరు వాడుకోమని వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనలు అంగీకరించి పరలోకం నుండి సహాయం దయచేస్తామని నమ్మి స్తుతించిన నజరేయుడైన యేసయ్య బలమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం లేచి నిల్చొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించుకుందాం. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందంతటను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నా సావాసము సాకారము తోడ్నీడపాటు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు మనకందరికీ మరి ముఖ్యంగా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన బిడ్డలకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్.
యేసు రక్తమే జయం, శిల్వ రక్తమే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.